అందరికీ నమస్కారం అండి. నేను మీ సైదా. ఈరోజు ఈ వీడియోలో మనం డీజీపే వెబ్ ద్వారాగా డీజీపే ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇంతకుముందు మనం డీజీపే యాప్ని ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళం. అదేవిధంగా డీజీపే యాప్ ఏదైతే ప్లే స్టోర్లో ఉందో దాన్ని కూడా యూజ్ చేసి మనం డీజీపే ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు మనం ఏదైతే మనకు అప్లికేషన్ ఏది మనకి సిస్టమ్ ద్వారా ఇన్స్టాలేషన్ చేసుకున్న సిస్టమ్ యాప్స్ కానివ్వండి, అలాగే ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాలేషన్ చేసుకున్న ఇంతకుముందు ఓల్డ్ డీజీపే యాప్స్ కానివ్వండి, ఇవేవి కూడా ప్రస్తుతానికి పనిచేయట్లేదు. ఇవన్నీ కూడా ఆపివేయడం జరిగింది. ఎందుకనంటే మనకి ఇప్పుడు డీజీపే వెబ్ ఆన్లైన్ పోర్టల్ని తీసుకుని రావడం జరిగింది. సో ఈ పోర్టల్ ద్వారాగా ఇప్పుడు మనం డీజీపే లాగిన్ ఎలా చేయాలి, ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలనేది మనం చూద్దాం. సో ముందుగా ఈ యొక్క వెబ్సైట్కి మీరు రండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే dgpayweb.csecloud.in ఈ వెబ్సైట్కి మనం రావాలండి. సో ఈ వెబ్సైట్కి మనం వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూసినట్లయితే లాగిన్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క సిఎస్సి ఐడి అలాగే పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసేసి మనం ఇక్కడ లాగిన్ చేయాలి. సో ఇక్కడ మన ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేసేసి లాగిన్ చేద్దాం. వన్స్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేద్దాం. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే సో 3 టైప్ ఆఫ్ అథెంటికేషన్స్ మనం చేసుకోవచ్చు. సో దీంట్లో ఏదైనా సరే మనం చేయొచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా చేయొచ్చు, మెయిల్ ఐడి ద్వారా చేయొచ్చు, లేకపోతే సిఎస్సి యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సో మనం ఇక్కడ మొబైల్ నెంబర్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ ద్వారాగా మనం ఓటీపీ వెరిఫికేషన్ చేద్దాం. సో వన్స్ మీరు ఓటీపీ వెరిఫికేషన్ కొట్టిన తర్వాత మనకి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఈ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో ముఖ్యంగా మనకి ఈపీఎస్ సర్వీసెస్, దీంట్లో వచ్చేసి మనకి మెయిన్లీ క్యాష్ విత్డ్రావల్, మినీ స్టేట్మెంటు, అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ సర్వీసెస్ మనం చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనకి వ్యాలెట్ అండ్ ట్రాన్సాక్షన్స్లో వచ్చేసి మనకి డిజిటల్ సేవ టాప్అప్లో మనం చేసుకోవచ్చు, పే అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ట్రాన్సాక్షన్ లాగ్స్, పాస్బుక్, అలాగే మనకి రిజిస్టర్డ్ డివైస్ సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి మైక్రో ఏటీఎం ఏదైతే ఉంటుందో ఆ మైక్రో ఏటీఎం ద్వారాగా మనం క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం డీజీపేలో మనకి కస్టమర్స్ దగ్గర నుంచి అమౌంట్ విత్డ్రా ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందు ఏఈపీఎస్ సర్వీసెస్ చూద్దాం. సో ఇక్కడ మెయిన్లీ మనకి ఏఈపీఎస్ సర్వీసెస్లో 3 సర్వీసెస్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. క్యాష్ విత్డ్రాల్ ఉంటుంది, మినీ స్టేట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా బ్యాలెన్స్ ఎంక్వైరీ ఉంటుంది. సో ముందు మనం క్యాష్ విత్డ్రాల్ చేద్దాం. సో క్యాష్ విత్డ్రాల్ మనం ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి బ్యాంక్, సో కస్టమర్ యొక్క బ్యాంక్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనము కస్టమర్ బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనకి ఎంత అమౌంట్ అయితే కావాలో ఆ అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ కన్సర్న్ మీద క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ యొక్క స్కానర్ని మనం ఇక్కడ స్కాన్ చేసుకోవాలండి. సో వన్స్ మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ చూసినట్లయితే సక్సెస్ అయింది. సో ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రింట్ రిసిప్ట్ కూడా వచ్చింది. సో ఇమీడియట్గా మనం ఈ రిసిప్ట్ని ప్రింట్ తీసి మన యొక్క కస్టమర్స్ కూడా ఇచ్చేయచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ట్రాన్సాక్షన్ డీజీపే ద్వారాగా చెక్ చేసుకోండి. అండ్ కమిషన్ కూడా మీకు స్పాట్లో వచ్చేస్తుంది. సో కమిషన్ కూడా మీరు ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నేరుగా మనకి వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్లో వెళ్ళి మనకి ఇక్కడ పాస్బుక్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనం ఒక డీజీపీ యొక్క సంబంధించిన పూర్తి ట్రాన్సాక్షన్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మన యొక్క ఏఈపీఎస్ క్యాష్ విత్డ్రా ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ డిపాజిట్ ఆప్షన్స్ కూడా మీకు అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. అండ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ లైవ్లో ఉంది, అలాగే మినీ స్టేట్మెంట్ కూడా మీకు లైవ్లో ఉందన్నమాట. సో ఈ విధంగా మనం యొక్క ఏఈపీఎస్ సర్వీసెస్ని మనం డీజీపే ద్వారాగా చేసుకోవచ్చు. సో దీంట్లోనే మనకి మొబైల్ యాప్ కూడా ఉంది. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి డీజీపేలో ఎవరికైతే డీజీపే వెబ్ పోర్టల్ని యూజ్ చేయాలనుకుంటున్నారో వారు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నట్టు మాకు దృష్టిలో ఉంది. సో ఆ టెక్నికల్ ఇష్యూస్ మీద కూడా మీకు ఒక వీడియో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన యొక్క ఛానల్ని ఫాలో అవుతామండి. సో అందరికీ థ్యాంక్ యూ అండి. జై హింద్.